సంశరణం హ్యాపీ మార్నింగ్. సో నిన్న మీటింగ్ కండక్ట్ చేసాం మనము. దాదాపు ఒక 35 మెంబర్స్ వచ్చారు. సో ఒక్కొక్కరిని మనము సైట్ విజిట్ తీసుకెళ్లేది ఉంటుంది ఈరోజు సండే కాబట్టి. సో నిన్న మీటింగ్ అయిన వాళ్ళు ఫ్లెక్సిబుల్ టైం బట్టి అండ్ వెహికల్స్ కూడా బయట మాట్లాడినాం మేము. సో ఈరోజు మనకి ఒక 3-4 మెంబర్స్ ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు అండ్ కొత్త వాళ్ళు ఒక ఇద్దరిని మనము ఈరోజు సైట్కి తీసుకెళ్తున్నాము. సో ఎందుకంటే వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని దాదాపు ఒక 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి సేల్స్లో ఉండి మనకు ఒక కంపెనీని అంటే అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి బిజినెస్ ఫీల్డ్లోకి దిగారండి. సో ఈ బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వబోతున్నాం అనేది వీడియోలు చూడొచ్చు. ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం మనము. జాబ్ హోల్డర్స్ కావచ్చు, లేదంటే ఫుల్ టైం వచ్చే వాళ్ళకు కూడా కావచ్చు, మార్కెటింగ్ పర్సన్స్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి జస్ట్ డైలీ ఒక 4 అవర్స్ వర్క్ చేస్తే ఫుల్ టైం అయితే, అదే పార్ట్ టైం అయితే 1 అవర్ వర్క్ చేసినా చాలు. సో మంచి ఇన్కమ్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి. అసలు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నాం అనేది ఈరోజు సైట్ విజిట్లో చూపిస్తాము. మన వెంచర్స్ డెవలప్మెంట్స్ అన్ని చూడబోతున్నాము. సో హ్యాపీ మార్నింగ్ సార్. హాయ్ సార్, మిషన్ సార్ సార్ కూర్చోండి. సో నిన్న మనకి బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది. సో ఫ్లెక్సిబుల్ టైం తీసుకొని సో చాలామంది ఉన్నారు కానీ మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క వారం వాళ్ళకి విజిటింగ్ పెడుతుంటాము. సో మీకు ఈ వారం మేము మన వెంచర్స్ ఎక్కడైతే ఉన్నాయో శ్రీశైలం హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు అండ్ వరంగల్ హైవే కావచ్చు. సో ఈ వెంచర్స్ మనము జస్ట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో మీరు రెడీగా ఉన్నారు కదా? రైట్. సో మనం వెహికల్ బయట ఉంది, జస్ట్ మనం అలా వెళ్ళేసి చూసుకొని వచ్చేస్తుంటాం. ఓకేనా? రైట్. నేను బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటున్నాయి. ఇది వచ్చేసి మనకు క్యాష్ కౌంటర్. రైట్. హార్డ్వేర్ పార్క్ లోపలికి వచ్చింది. ఇది సెడ్జ్ అంటాం మనం. సెడ్జ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇటు సైడ్ మనకు అమెజాన్ ఉంది, ఇటు సైడ్ టాటా ఉంది. సో ఇది మేజర్. ఇంకా లోపలికి వెళ్తే దాదాపు చాలా కంపెనీస్ ఉంటుంది మనకు. ఈ శ్రీశైలం హైవేలో మేజర్ ఏదైతే సెడ్జ్ అని అంటే డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి అమెజాన్, టాటా టెలికామ్, లోపలికి అయితే హెచ్సిఎల్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. సో ఇది అండి మనం ట్రావెల్ చేసినాము ఎక్కడి నుంచి, మన ఆఫీస్ నుంచి. మధ్యలో మనకు ఏదైతే కొన్ని సెడ్జ్లు ఉన్నాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి, ఈవీసీటీ కావచ్చు, లేదంటే పార్క్ ఏరియా కావచ్చు. సో మన అమెజాన్ టెక్స్టైల్ పార్క్స్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం. మధ్యలో మనకి ఏదైతే జరగబోయే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది కూడా చూసుకుంటూ వచ్చాం. మనకు ఈ శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు మంచి బూమింగ్లో ఉన్నది. సో దానికి దగ్గరలో జస్ట్ హైవేకి మనకు 800 మీటర్స్లో ఉన్న మన ప్రాజెక్ట్ ఇది గ్లోబల్ సిటీ. సో ఇది ఎంటైర్ వెంచర్లో చూసారు కదా, మనకు 2 పార్కులు ఇచ్చినాము, వాటర్ ట్యాంకు, డ్రైనేజు. సో అండ్ ఎంటైర్ వెంచర్లో మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసినాము, ఎంట్రన్స్ ఆర్చ్ చూసారు. తర్వాత ఏంటంటే ఒక్కొక్క ప్లాట్కి మనకి సపరేట్గా వాటర్ కనెక్షన్ ఇస్తుంటాం. వాటర్ ఎడ్ త్రూ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఫుట్పాత్ ఏరియాని ఇచ్చిస్తుంటాం మనం. సో ఇట్లా మన ప్రతి ఒక్క వెంచర్ గేటెడ్ లాగానే ఉంటుంది మనకి. ఓకేనా? సో ఈ ఏరియాలో ఈ వెంచర్ ఫస్ట్ వెంచర్ మనది. ఇక్కడ ఇంకా అప్కమింగ్ ఏంది, హైవే ఫేసింగ్ తోటి ఒక వెంచర్ రాబోతుంది అండ్ ఇంకా కొంచెం లోపల కూడా ఒక వెంచర్. మొత్తం ఒక 3 నుంచి 5 వెంచర్స్ రాబోతున్నాయి. ఓన్లీ ఇది ఏరియా ఎందుకు, గ్లోబల్ సమ్మిట్ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని అంటున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ వెంచర్స్ చేయడం జరిగింది. ఇంకొక మెయిన్ ఇక్కడ ఏంటంటే ట్రిపుల్-R, ఇది రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ మన ఆమన్గల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆమన్గల్ 2 కిలోమీటర్స్. సో ఆమన్గల్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ ముందు మనకి ఇక్కడ ఒక మార్కింగ్ ఉంది, ట్రిపుల్-R మార్కింగ్ చేశారు. రైస్ మిల్ అని ఉంటుంది, ఆ రైస్ మిల్ దగ్గర మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ దగ్గర నుంచే ట్రిపుల్-R వెళ్తుంది. సో అంటే మనం హైదరాబాద్లో ఉన్నట్టు. ఈ వెంచర్ కూడా ఏం తెలుసా, హైదరాబాద్ అంటే రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఆమన్గల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ కిందకి వస్తుంది.
ఓకేనా. సో ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ వెంచర్ సంబంధించింది? అంటే సపోజ్ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటుంది వెంచర్ వచ్చేసి మనకు 16 ఎకర్స్ సార్. 16 ఎకర్స్ లో డెవలప్ చేసినాము. ఎంటైర్ వెంచర్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు అన్ని డెవలప్మెంట్స్ అంటే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక వాటర్ ట్యాంక్ ఒకటి పెండింగ్ ఉంది, అది చేసేసినాం. సో ఈ వెంచర్ చూశారు కదా, ఇక్కడ మన సిద్ధి వినాయక వెంచర్ ఫస్ట్ టైం విజిట్ చేశారు నిన్న మీటింగ్ తర్వాత. సో ఎలా ఉండబోతుంది ఒక 2 minutes మీ వర్డ్స్ లో చెప్పేసి. చాలా ఈ వెంచర్ చాలా అద్భుతంగా ఉంది స్వామి చూడడానికి. మన నియర్ బై రోడ్ ఫేసింగే కాబట్టి మాక్సిమం కొనడానికి ఈజీగా రీజనబుల్ రేట్ లో కూడా ఉంది స్వామి. మీరు అన్నట్లుగా 10,999 అంటే చాలా రీజనబుల్. దీని పక్కన మనకు వెంచర్ 11 acres తోటి వెంచర్ ఉంది. న్యూ జూబ్లీ హిల్స్ అని కడుతుంది. హిల్ స్టేషన్స్ లో 18,000 per square యార్డ్. సో మనకెందుకు తక్కువ ఇస్తున్నాం అని అంటే, మీరు ఒక క్వశ్చన్ మంచిగా అన్నారు తక్కువ ప్రైస్ అన్న, ఎందుకంటే మనం ఓన్ ల్యాండ్స్ వాళ్ళు డెవలప్మెంట్స్ కింద తీసుకోవాలి, అందుకే ప్రైసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రీజనల్ రింగ్ రూట్ కూడా మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఇది శ్రీశైలం హైవే మనకు తిరుపతి రూట్ కూడా తిరుపతి రోడ్ అవుతుంది. ఇది 6 lanes మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 100 feet రోడ్ మాత్రమే ఉంది, 6 lanes అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్ మనం తిరుపతి హైవేకి వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇక్కడ దుర్గంచేరు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఎలా పడ్డదో ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ మనకు పడుతుంది. దానివల్లనే తిరుపతికి షార్ట్ కట్. కస్టమర్లు కూడా ఈజీగా మనం సేల్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. సో ఇది మాత్రం 100% ఉంది. ఎందుకంటే కస్టమర్ కావాల్సిన మినిమం బేసిక్ ఏంటంటే లీగల్ ప్రాపర్టీ, డెవలప్మెంట్, క్లోజ్ టు డెవలప్మెంట్. అంటే సపోజ్ ఇప్పుడు హైవే ఉంది, హైవే దగ్గర ఉండి రీజనబుల్ ప్రైస్ ఉంది అనుకోండి, డెఫినెట్ గా తీసుకుంటారు. సో అట్లా ఈ వెంచర్ అనేది ద బెస్ట్ మనకి. అందులో మీరు అన్నట్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మినిమం 133 నుంచి స్క్వేర్ యార్డ్స్ పెట్టారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది కూడా అదే. స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ వెంచర్ సైజ్ వచ్చేసి 133. తక్కువ గజాలు పెట్టడం ఏంటంటే అందరికి అందుబాటులో ఎగ్జాక్ట్ కావాల్సినంత ప్రైస్ ఇంకా స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్. ఓకే, చాలా థ్యాంక్ యూ స్వామి, చాలా బాగుంది. ఖచ్చితంగా సేల్ చేయడానికి అయితే ఈజీ వేలో ఉంది స్వామి. రైట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. లక్ష్మీకాంత్ గారు, మీరు? నా ప్రకారంగా అయితే నాకు చాలా బాగుంది. కుదిరితే ఫస్ట్ నేనే కొనాలి అనే ఆలోచనలు ఉన్నాను. అది యాక్చువల్గా నాకు కుదిరితే కనుక ఈ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఐ విల్ డూ ఇట్. అది సంగతి చాలా బాగుంది. అండ్ నాకు 10 మందికి షేర్ చేసుకునే విషయంలాగా ఉంది. యాక్చువల్గా వేరే వాళ్ళలా కాకుండా ఒక లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది కనుక ఈజీగా షేర్ చేయొచ్చు వేరే వాళ్ళకు కూడాను. సో మా యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీగా దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే. సో కాంతి టాక్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఇది ఏంటంటే మనకి మెయిన్ మీరు మీ ప్రొఫెషన్ వేరు. ఒక పూజారి దగ్గర నుంచి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే అంత ఈజీగా రారు మీరు. సో మీరు ఇది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది ఎక్సలెంట్ వాస్తు ఉన్నది. ఓకే. కనుక నేను ఎక్కడన్నా గృహప్రవేశాలు చేయించినా ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలనుకున్నా కూడాను సజెస్ట్ చేయడానికి ఈజీగా ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం లో బడ్జెట్ హై బడ్జెట్ ఎవరికి కావాలన్నా కూడాను మన ఈ వెంచర్లో కావచ్చు, మన సిద్ధి వినాయక ప్రాపర్టీస్లో ఉండే వేరే వెంచర్లలో కావచ్చు, ఇది చూడంగానే వేరే వెంచర్లు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా ఒక ఐడియా వచ్చేసి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరన్నది పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక కస్టమర్ కి మీరు సజెషన్ చేస్తారు ఏమని, సో వెంచర్స్ ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని. ఎందుకంటే మీరు పూజారి, మీరు వాళ్ళ గృహప్రవేశాలకు కావచ్చు వేరే ఏదైనా వెళ్ళినప్పుడు సో సజెషన్ అయితే పూజారి మాటలు ఎక్కువ వింటారని ఒక ఐడియా చాలా తక్కువ మందికి వచ్చి ఉంటుంది. సో మీకు రావడం గ్రేట్ థింగ్ అది. అవునా? సో థ్యాంక్ యూ అండి. సో ఇది మన టీము, ఇప్పుడు అంతా ప్రొఫెషనల్సే అండి. సార్ చూసుకుంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సార్ గారు పూజారి, ఆల్రెడీ PhD చేసిండు దాంట్లో. సో నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, ఇంకా కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు. సో ఇలా చాలా మంది కూడా టీం ముందుకు వస్తుంది మనకు. ఎందుకంటే ఈ AI వచ్చిన తర్వాత జాబ్స్ అనేది గ్యారంటీ లేకుండా వెళ్ళింది. బిజినెస్ ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.